మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు మొట్టమొదటి క్వెషన్ ఏమొస్తుందంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? సో, ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సో, ఎక్కువ రిటర్న్స్ అంటే ఏంటి? సంవత్సరంలో ఎక్కువ రిటర్న్సా? 3 సంవత్సరాలనో? 5 సంవత్సరాలనో? సో, మనం చెప్పేదేంటంటే ఎక్కువ సంవత్సరాల రిటర్న్స్ మనం చూడాలి. ఎంత ఎక్కువ సంవత్సరాల రిటర్న్ చూస్తే అంటే ఎంత లాంగ్ టర్మ్ చూస్తే అంత మంచిది. సో, ఇప్పుడు ఇక్కడ మనము 10 సంవత్సరాల రిటర్న్స్ చూడబోతున్నాం. అంటే 2015 నుంచి ఇప్పుడు 2025 వరకు. ఈ 10 సంవత్సరాల రిటర్న్స్ దేంట్లో చూడబోతున్నాం? అంటే టాప్ 5 కంపెనీల రిటర్న్స్ చూడబోతున్నాం. టాప్ 5 కంపెనీ అంటే తోపు 5 కంపెనీలు అంటే లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో. ఈ క్యాప్ ఏంటి? సో క్యాప్ ఏంటి అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇదంటే ఏంటి? ఇది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇది తెలుసుకున్న తర్వాత మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఏంటి? మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు ఏంటి? సో ఈ వీడియోలో ఇది క్లారిటీ మొత్తం మీకు ఇవ్వబోతున్నాం. అయితే ఈ వీడియో మరి ఎవరి కోసం? ఎవరి కోసం అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి. అది ఎస్ఐపి కావచ్చు, లంసమ్ కావచ్చు. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు ఈ వీడియోకు కనీసం ఒక 5000 లైక్స్ కనుక ఇస్తే మాకు, మా టీంకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో ఇక అసలు వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు మీరు మొదటగా తెలుసుకోవాల్సింది మార్కెట్ క్యాపిటలైజేషన్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అంటే అది తెలియాలి అంటే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో స్టాక్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్. సో షేర్ మార్కెట్లో ప్రతి కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో ఒక కంపెనీ యొక్క షేరు ధర ఎంత? ఆ కంపెనీ షేర్లు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 100 ఉన్నాయా, 1,00,000 ఉన్నాయా? సో ఈ రెండు తెలిస్తే మనకి మార్కెట్ క్యాప్ అనేది వస్తుంది. ఏది? ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. సో అది ఎట్లా తెలుస్తుంది అంటే షేరు ధర ఇంటూ షేర్ల సంఖ్య. ఇప్పుడు ఒక డిఎస్ఏ మీడియా అనే కంపెనీ ఉంది. కంపెనీ షేరు ధర వచ్చేసి 1600 ఉంది. షేర్లు ఎన్ని ఉన్నాయి? 400 కోట్ల షేర్లు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఎంత అంటే 1600 ఇంటూ 400 కోట్లు. ఎంత? 6,40,000 కోట్లు అనమాట. సో ఇది ఎక్కువ అమౌంట్ కాబట్టి ఇది లార్జ్ క్యాప్ కిందకి వస్తుంది. ఎక్కువ అమౌంట్ అని కాదు, యాక్చువల్గా ఎందుకు వస్తుంది లార్జ్ క్యాప్ అనేది దీని తర్వాత చూద్దాము. ఇంకొక కంపెనీ ఉంది ఏబీసీ లిమిటెడ్. కంపెనీ పేరు. షేరు ధర 100 రూపాయలు ఉంది. 10 కోట్ల షేర్లు ఉన్నాయి. అంటే 10 కోట్ల నెంబర్స్ అనమాట. దీని మార్కెట్ క్యాప్ ఎంత అంటే 100 ఇంటూ 10 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 1000 కోట్లు. ఇది స్మాల్ క్యాప్ కిందకి వస్తుంది. సరే ఇది ఎట్లా వస్తుంది అనేది మనము ఇప్పుడు చూద్దాము. మార్కెట్ క్యాప్ తెలిసిన తర్వాత ఇప్పుడు రకరకాల కంపెనీల మార్కెట్ క్యాప్ తెలిసిన తర్వాత సెబీ ఏం చేస్తుంది అంటే ఒక లిస్ట్ తయారు చేస్తుంది అనమాట. అన్ని కంపెనీల మార్కెట్ క్యాప్స్తో కూడిన ఒక లిస్ట్ తయారు చేస్తుంది. అందులో ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉంటుందో అంటే టాప్ 100 కంపెనీలు, దాదాపు ఇవి లక్షల కోట్లలో ఉంటాయి అనమాట. టాప్ 100 కంపెనీస్. ఆ టాప్ 100 కంపెనీలని లార్జ్ క్యాప్ అని పిలుస్తాం అనమాట. ఇది సెబీ క్లాసిఫికేషన్. ఇది మన సొంత పైత్యం కాదు. నెక్స్ట్ 101 నుంచి 250 కంపెనీల లిస్ట్ ఉంటే అది మిడ్ క్యాప్ కేటగిరీ అనమాట. నెక్స్ట్ 251కి పైన ఉంటే దాని ర్యాంక్ అంటే 1, 2, 3, 4 స్మాల్ క్యాప్ అన్నమాట. సో ఇప్పుడు ఇది కంపెనీస్ లిస్టు. కానీ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ చెప్పుకోబోయేది ఫండ్లు. లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్. మరి ఇవేలా డివైడ్ చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ ఎలా చేస్తారనేది చూసుకుందాము. ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుండి 80% స్టాక్స్ లేదంటే అంతకంటే ఎక్కువ ఉండాలి. అంటే మినిమం 80% లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటే అది లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇక మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకున్నాం ఇంతకుముందు. అవి 65% కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఉంటే ఒక ఫండ్లో అది మిడ్ క్యాప్ ఫండ్స్ అనమాట. 100% కూడా ఉండొచ్చు, 90% కూడా ఉండొచ్చు. మినిమం అయితే 65%. ఇక స్మాల్ క్యాప్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పుకున్న స్మాల్ క్యాప్ స్టాక్స్లో నుండి 65% లేదంటే అంతకంటే ఎక్కువ అంటే మినిమం 60% ఉంటే అది స్మాల్ క్యాప్ స్టాక్స్ అనమాట. సో ఇప్పుడు మనము 10 సంవత్సరాల రిటర్న్స్ తీసుకుంటే కేటగిరీ వైజ్ కంపెనీస్ పక్కన పెట్టండి. కేటగిరీ వైజ్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కేటగిరీ వైజ్ నార్మల్ యావరేజ్ చూసుకుంటే ఎలా ఉందంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్లో 12.79%, మిడ్ క్యాప్ ఫండ్స్లో 16.27%, స్మాల్ క్యాప్ ఫండ్స్లో 17.35%. మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పుకున్నా, ఎస్ఐపి గురించి చెప్పుకున్నా కూడా మనం మినిమం రిటర్న్స్ 12% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్తుంటారు కదా. ఇది చూడండి ఇక్కడ అంటే తక్కువలో తక్కువ 12.79% 10 years రిటర్న్స్ చూస్తే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈచ్ కేటగిరీలో అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో టాప్ 5 కంపెనీలు ఏంటి అనేది చూద్దాం. వాటి రిటర్న్స్ పర్సంటేజ్ని బట్టి. ఇప్పుడు మనం టాప్ లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. టాప్ 5 ఫండ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫండ్స్ అనమాట. డైరెక్ట్ రెగ్యులర్ ఫండ్స్ అని అనుకున్నాం కదా. అంటే ఏదన్నా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు కనుక తీసుకున్నట్లయితే అవి రెగ్యులర్ ఫండ్స్. ఇవి డైరెక్ట్ ఫండ్స్ అనమాట. అయితే మనం ఇప్పుడు చెప్పే డేటా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మన సొంత రీసెర్చ్ డేటా కాదు, మన సొంత పైత్యం అంతకన్నా కాదు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే వాల్యూ రీసెర్చ్ అనే కంపెనీ నుండి వాళ్ళు ఇచ్చిన డేటా అనమాట ఇది. సో ఆ డేటానే మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో ఇందులో టాప్ 5 ఫండ్స్ ఏంటి అంటే
క్వాంట్ ఫోకస్ ఫండ్ 16.03%, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 15.68%. ఇంతకుముందు మనం చెప్పుకున్నది లార్జ్ క్యాప్లో 12.73% చెప్పుకున్నాం, అది ఓన్లీ కేటగిరీ యావరేజ్, కానీ ఇవి టాప్ కంపెనీస్ అనమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ 15.6%, కెనరా రోబోకో లార్జ్ క్యాప్ ఫండ్ 15.52%, ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 14.90%. ఇప్పుడు టాప్ 5 మిడ్ క్యాప్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి కూడా డైరెక్ట్ ఫండ్సే. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 20.33%, కోటక్ మిడ్ క్యాప్ ఫండ్ 19.82%, ఎడెల్వేస్ మిడ్ క్యాప్ ఫండ్ 19.6%, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 19.29%, నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ 18.98%. ఇప్పుడు టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏంటో తెలుసుకుందాం. ఇవి కూడా డైరెక్ట్ ఫండ్సే. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 22.61%, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 20.43%, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 20.34%, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 20.33%, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ 20.17%. సో ఇప్పుడు ఈ 3 తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని పదాలు కనిపిస్తున్నాయి. యాక్సిస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కోటక్. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అప్పుడు మీరు అనవచ్చు అనమాట, అంటే నేను ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్ కొనుక్కోవచ్చు, ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్ కొనుక్కోవచ్చు, యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్ కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా మీరు బ్యాంకులో మ్యూచువల్ ఫండ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకండి. ఎందుకు కొనకూడదు అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఫండ్స్ అన్ని కూడా రికమెండేషన్స్ అయితే కాదు, ఇది ఓన్లీ పాస్ట్ పెర్ఫార్మెన్స్ డేటా అనమాట, అంటే రియల్ డేటా ఇది. సో దీన్ని మీరు ఫాలో అవుతారా లేదా అనేది అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇవే రిజల్ట్స్ వస్తాయా లేదా అనేది చెప్పలేము, కానీ అందరూ అదే ఫాలో అవుతుంటారు అనుకోండి. ఇప్పుడు ఈ డేటా అంతా చూసిన తర్వాత మీకు ఒక విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. అదేంటంటే రిస్క్ వర్సెస్ రిటర్న్స్. అంటే ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్ యొక్క ఫండ్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. మిడ్ క్యాప్లో రిస్క్ మీడియం ఉంటుంది, రిటర్న్స్ కూడా మీడియం అనమాట. లార్జ్ క్యాప్లో లోయర్ రిస్క్, లోయర్ అంటే మరీ తక్కువేం కాదు, లోయర్ రిటర్న్స్ ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మనం స్మార్ట్గా ఆలోచించి స్మాల్ క్యాప్లో మొత్తం పెట్టేద్దాం కదా అనుకుంటాం, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కదా, 20% అబోవ్. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. కరోనా టైంలో, కోవిడ్-19 టైంలో అప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయింది, మీకు అందరు తెలుసు. ప్రాక్టికల్గా ఏం జరిగిందంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇది ఇండెక్స్ అనమాట. అంటే స్మాల్ క్యాప్లకు ఒక ఇండెక్స్, మిడ్ క్యాప్కి ఒక ఇండెక్స్, లార్జ్ క్యాప్కి ఒక ఇండెక్స్ ఉంది కదా. సో ఇది కంప్లీట్గా ఆ కేటగిరీని ఇది చూపిస్తుంది అనమాట, వాటి పెర్ఫార్మెన్స్. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 60% పడిపోయింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 43% పడిపోయింది, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 38% పడిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తుంటే 60% పడిపోతే మీ పరిస్థితి ఏంటి? హార్ట్ అటాక్ ఖచ్చితంగా వచ్చింది కదా, లేదంటే బీపీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి నెలకు 10,000 ఎస్ఐపి చేస్తున్నాడు, 10 సంవత్సరాలు చేశాడు. సో ఇప్పుడు ఇంతకుముందు ఏదో 2015 నుంచి 2025 సంగతి చెప్తున్నా, 10 సంవత్సరాల్లో. సో అతను స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే 32.3 లక్షలు, 30.2 లక్షలు మిడ్ క్యాప్ అయితే, లార్జ్ క్యాప్ అయితే 24.4 లక్షలు. జస్ట్ మీ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను అనమాట ఇది. అయితే ఈ వీడియోని చూసిన తర్వాత మరి మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు, ఇంకోటి మీరు ఎంత రిస్క్ తీసుకోదలుచుకున్నారు అనేది ఇక్కడ ముఖ్యం అనమాట. సో ఇప్పుడు మీరు 5 సంవత్సరాల లోపు కనుక ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే లార్జ్ క్యాప్లో కానీ, లేదంటే హైబ్రిడ్ ఫండ్స్లో కానీ, హైబ్రిడ్ అంటే మిక్సింగ్ అనట, దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక 7 నుండి 10 సంవత్సరాలు కనుక ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మిడ్ క్యాప్స్ లేదంటే స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక మీరు ఇంకా రిస్క్ గురించి మాట్లాడుకుంటే, రిస్క్ గురించి మనం ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పామన్నమాట. 100- వయస్సు రూల్. అంటే మీ ఏజ్ కనుక 30 సంవత్సరాలు ఉందనుకోండి, అంటే చిన్న వయసు, అప్పుడు మీరు 70% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. 70% ఈక్విటీ అంటే ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా ఈక్విటీ అనమాట. అంటే షేర్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అనమాట. అంటే మార్కెట్ పడితే ఇది పడితే, మార్కెట్ పెరుగుతాయి అనమాట. సో మిగతాదంతా కూడా మీరు డెట్ ఫండ్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి, వేరు వేరు ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోవచ్చు. ఇక మీ వయసు 50 సంవత్సరాలు అయితే మీరు ఓన్లీ 50% ఈక్విటీలో పెట్టాలి, మిగతా అన్ని వేరే ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోవచ్చు. ఇక మీరు ఎస్ఐపీలు చేస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితులను కూడా ఆపకండి. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకునే రిటర్న్స్ ఏవైతున్నాయో 10 సంవత్సరాలు కంటిన్యూగా ఎస్ఐపి చేస్తే వచ్చే రిటర్న్స్. ఒకవేళ ఒక ఎస్ఐపి మిస్ అయినా, 2 మిస్ అయినా కూడా, ఎస్ఐపీలు మిస్ అయితే ఏం జరుగుతుంది అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు రీసెంట్గా ఒక వీడియో ఉంది, అది చూడండి. ఇక ఆ తర్వాత మీరు చేయాల్సిన ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి మీరు మీ పోర్ట్ఫోలియోను స్టడీ చేసుకోవాలి, దాన్ని రీబ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీ వయసు పెరుగుతున్న కొద్ది కూడా మీరు రిస్క్ తగ్గించుకుంటూ పోవాలన్నమాట. సపోజ్ మీరు స్మాల్ క్యాప్లో పెడితే మిడ్ క్యాప్ పెడితే లార్జ్ క్యాప్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఇలా
చేసుకుంటూ పోవాలి. లేదు అంటే ఫండ్స్ మార్చుకుంటూ పోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, దీంట్లో కంటే ఇది బాగుంది, దాంట్లో కంటే ఇది బాగుంది అన్నప్పుడు మీరు దాన్ని చేసుకుంటూ పోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి.